ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వీరేందర్ రెడ్డి పర్యవేక్షణలో మలక్పేట్ ట్రాఫిక్ పోలీసులు రాంగ్ సైడ్ వాహనాల డ్రైవింగ్, సక్రమంగా లేని నంబర్ ప్లేట్లు, సైరన్లు, మల్టీటోన్ హారన్లకు వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అంబులెన్స్లు సైతం తనిఖీ చేశారు. ప్రాథమికంగా పరిష్కరించాల్సిన ఏకైక సమస్య రాంగ్ సైడ్ డ్రైవింగ్ అని అన్నారు. ఇది తీవ్రమైన ట్రాఫిక్ రద్దీకి కారణమవడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు పెరగడానికి కారణమవుతుందని డీసీపీ రవీందర్ అన్నారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించాల్సి ఉంటుంది. చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరంలో వాహనాల రద్దీ పెరుగుతుంది. ఉల్లంఘన వల్ల ఏంటంటే మనకు ముఖ్యంగా ప్రయాణం యొక్క సమయం పెరుగుతుంది. ఆ యొక్క సమయం తగ్గించుకోవడం ప్లస్ దీనివల్ల వచ్చేటువంటి పొల్యూషన్, ఎక్కువసేపు మనము ట్రాఫిక్లో ఉండడం వల్ల రకరకాలైనటువంటి వ్యాధులు, జబ్బులు రానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో సహజ మరణాల కన్నా ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో మరణించేటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది. అందులో మళ్ళా వాళ్ళు బెడ్ విన్నర్స్ ఎవరైతే సంపాదన చేస్తారో వాళ్ళే బళ్ళు నడుపుతారు సాధారణంగా. కాబట్టి ఈ యొక్క దీంట్లో ఎక్కువ ప్రాణాలు పోయేది ఇంటి యజమానులు, యంగ్ యువకులు, దేశానికి మన యొక్క ప్రొడక్షన్ ఇచ్చేటువంటి వ్యక్తులు అయిపోతున్నాయి. కాబట్టి ఈ ట్రాఫిక్ నిబంధనలు అనేటువంటివి వ్యక్తులకు సంబంధించి అందరికి వాళ్ళకు ఉపయోగము, ప్లస్ వాళ్ళతో పాటు తోటి ప్రయాణికులు కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు మనకు ట్రాఫిక్ క్రమశిక్షణ అనేటువంటిది అవసరము. ఇది యొక్క ఉల్లంఘనలు అనేటువంటి వాటి మీద స్పెషల్ డ్రైవ్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక మనం దృష్టి పెట్టడం జరుగుతుంది మీద. ఎప్పుడైనా వాళ్ళు అనుకుంటారు ఒక్కసారి కదా నేను పోతున్నా, వితౌట్ హెల్మెట్ పోతున్నా, ఏం కాదు నాకేం కాదు, అది ప్రమాదం అట్లాంటివి కూడా. కాబట్టి హెల్మెట్ అనేటువంటిది, పొల్యూషన్ అనేటువంటిది ఎక్కువ మనకు బాగా ఫిట్నెస్ లేని బండ్లు నడపడం, తర్వాత వితౌట్ డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్స్, మనకు రకరకాలైనటువంటి ఈ యొక్క రోడ్డుకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ పోవడం కోసం మనం ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్లు, వీటిలో కూడా మనకి ఏమవుతుందంటే వాటిని మిస్యూజ్ చేయడం జరుగుతుంది కొంతమంది. అందులో రోగులు అత్యవసరం లేకున్నప్పుడు కూడా వాటిని సైరన్ వాడుతూ అనవసరంగా ఈ రోడ్డు ప్రయాణికులందరినీ భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. అట్లాంటి వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది.